ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నకరికల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు। ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। దాదాపు 80కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్టు తెలుస్తుంది। అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున యువకులు నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు। ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం వారితో మాట్లాడి జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పాల్గొనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే సార్, ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పాల్గొన్నారు? ఈరోజు ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరికల్లో మెగా జాబ్ మేళను మేము నిర్వహించినాం। దాదాపు ఆన్లైన్ అప్లికేషన్స్ ఒక 6,000 మంది వరకు ఆన్లైన్ చేసుకోవటం, ఆఫ్లైన్లో కూడా ఇంకా వందలాది మంది రావటం అనేటువంటిది జరుగుతూ ఉంది। ఇది సాయంత్రము 6 గంటలు 7 గంటలైనా ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని అడ్రస్ చేసేంత వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది। ఈ నియోజకవర్గంలో గతంలో మేము ఒక 90 రోజుల పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు మేము ఇక్కడ కోచింగ్ సెంటర్ని నిర్వహించి దాదాపు ఒక 1000-1500 మందికి మేము బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది। అందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ వరకు వచ్చి రిటర్న్ టెస్ట్ వరకు వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్ 1 ప్రిలిమినరీస్ మిస్ అయినటువంటి వాళ్ళు బాధపడుతున్నటువంటి క్రమంలో వీరందరికీ ఏదో ఒక రకంగా ఇటు ప్రైవేట్ రంగాలలోనన్న అవకాశాలు కల్పించేసి నెక్స్ట్ వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు నిలదొక్కునేటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం। ఇంకా అనేక మంది 7th డ్రాప్అవుట్, 10th డ్రాప్అవుట్, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్, డిగ్రీ డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు లేక బాధపడుతున్నటువంటి క్రమంలో ప్రైవేట్ రంగంలో ఇటు మార్కెట్ రంగంలో హాస్పిటళ్లలో అనేక చోట్ల అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ధృవ కన్సల్టెన్సీ మిత్రుడు మన్మోహన్ గారు మాకు సూచించడంతో ఈ మెగా జాబ్ మేళను మేము నిర్వహించినాం। ఇక్కడ 80 పైచిలకు కంపెనీలని తీసుకొని ధృవ కన్సల్టెన్సీ మన్మోహన్ గారు ఇక్కడికి రావటం ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావించేసి ఈరోజు ఒక పండుగలాగా నగరికల్లో ఒక పండుగ వాతావరణం మధ్యన ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది। దీంట్లో 8,000 వరకైనా నేను రిక్రూట్మెంట్స్ ఇస్తానని చెప్పేసి మన్మోహన్ గారు ప్రకటించడం కూడా ఒక సంతోషదాయకమైనటువంటిది। ఇక్కడ వచ్చినటువంటి యువకులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆఫ్లైన్లో చేసుకోవాలని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి। ఇక్కడనే జాయినింగ్ ఆర్డర్ తీసుకోండి। ఒకవేళ జాయినింగ్ ఆర్డరు ఇక్కడ ఇవ్వలేక మళ్ళీ హైదరాబాద్ సంబంధించినటువంటి అక్కడ టెక్నికల్ సైడ్ వాళ్ళ రంగాలకు సంబంధించినటువంటి అక్కడ అటెండ్ కావాలన్నప్పుడు కూడా మేము మీకు తోడ్పాటుని ఇస్తాం, అక్కడ కూడా వెళ్ళండి। మన్మోహన్ గారు కూడా తోడ్పాటునిచ్చి మీకు ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు మా శక్తి వంచన లేకుండా చేయితనిస్తాం, మీకు సర్వీస్ అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేయితనిచ్చి తోడ్పాటు చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ప్రజాప్రతినిధులకు, యువకులకు, విద్యార్థులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవినింగ్ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం